అందరికీ కూడా శుభాభివందనం. నేను నా సాక్ష్యం. నా పేరు గురిజర్ల నాగేశ్వరరావు. గ్రామం రావులపాలెం దగ్గర ఉన్నటువంటి ఒక గోపాలపురం అనే గ్రామంలో జన్మించాను. అక్కడే నేను ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశాను 1968లో. అయితే ప్రభువులోకి రాకమునుపు నేను అనేక రకాలైనటువంటి పూజలకు వెళుతూ ఉండేవాడిని, పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉండేవాడిని. అయినప్పటికీ కూడా నా యొక్క 9th క్లాస్ ఆ ప్రాంతంలో మా తల్లిగారు పక్షవాతం వచ్చి మరణించారు. అనేకమైన దేవుళ్ళకి ఆరాధన చేశాం, పూజలు చేశాం. అయినప్పటికీ కూడా జరగవలసింది ఏదో జరిగింది. ఈ లోపల నేను 9th క్లాస్లో ఉండగా ఒక రెస్ట్లెస్గా ఉంటూ ఉన్నప్పుడు మా యొక్క పెదనాన్నగారు అమ్మాయి చిట్టమ్మ గారని పెంతుకోస్తు సంఘాన్ని స్థాపించి దేవుని యొక్క సువార్త అందించే సమయంలో నేను ఆ సంఘానికి కేవలం ఆమె ఇచ్చే భోజనం కోసమే వెళ్ళాను, కానీ దేవుని వాక్యం అంటే నాకు తెలియదు. అలాంటి సమయంలో ఆమె నా యొక్క స్కూల్లో ఉండేటువంటి ప్రతిభను ఆధారం చేసుకుని ఇతను బైబిల్ బాగా చదవగలుగుతాడని చక్కటి సండే స్కూల్ ఇతివృత్తాంతాలన్నీ కూడా వినిపించారు. కోడి తన యొక్క పిల్లలను రెక్క కింద ఏ విధంగా చేర్చుకుంటుందో మిమ్మల్ని కూడా అలాగే చేర్చుకుంటుందిరా అని మాకు బోధ చేసే కాకుండా, అక్క నేను కూడా అనేకమైనటువంటి పూజలు చేశాను కదా, నేను నా చిన్నతనంలో అమ్మ ఈ విధంగా ఎందుకు జరిగింది అంటే, అందుకేరా దేవుని మహిమపరచాలని ఒక వాక్య భాగం చదివింది. అదేమిటంటే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అన్నాడు. అంటే అతను నువ్వు ఎప్పుడైతే చిన్న వయసులోనే ఇంత రెస్ట్లెస్గా అవడానికి కారణం చాలా అధికంగా ఆలోచిస్తున్నావు. ఇలాంటి ఆలోచనలన్నీ దేవుని సన్నిధిలో నిర్మలమవుతాయి. నువ్వు ప్రతిదినము ప్రతి ఆదివారం ఈ యొక్క ఆరాధనకి రా, అప్పుడప్పుడు ఉపవాస కొడుకులు ఉంటాయి, నువ్వు రా అంటే ఆ విధంగా వెళ్ళి దేవుని విత్తనాలు నాలో పడిన తర్వాత నేను ఎస్ఎస్ఎల్సిలో బాగా చదివి స్కూల్ ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ వచ్చాను. తర్వాత లైలా కాలేజీలో చేశాను. అయితే విశేషం ఏమిటంటే మా తల్లిగారు చాలా చనిపోవడం తర్వాత ఇంటిలో ఆఖరి వాడిని కాబట్టి నాకు 15వ ఏట వివాహం చేశారు. 15వ ఏట వివాహం చేసిన తర్వాత నేను చాలామంది నువ్వు వివాహం చేసుకున్నావు, నీ విద్య ఇంతటితో అంతం అన్నారు. వివాహే విద్యనాశాయ అని నా యొక్క స్నేహితుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ నన్ను ఎద్దేవా చేసి అపహాస్యం చేసేవాడు. అయినప్పటికీ కూడా ప్రభువును తలంచుకుంటూ నేను 4 సంవత్సరాలు ఆంధ్ర లైలా కాలేజీలో BSc పూర్తి చేశాను. ఆ పూర్తి చేసే సమయంలో నా వైఫ్ ఇంట్లోనే ఉండేది. అయినప్పటికీ అప్పటికే ఒక చిన్న కుమారుడు పుట్టి ఆరోగ్య పరిస్థితులు లేక దేవుని యందు మరణించాడు. తిరిగి నాకు సంతానం లేదు. అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిన తర్వాత నేను కరీంనగర్ ప్రాంతంలో ఉన్నాను. ఆ టైంలో నాకు సంతానం మొట్టమొదటి 1970లో కలిగినటువంటి సంతానం మరలా లేదు. అయితే ప్రభువా, నేను కేవలం నిన్ను నమ్ముకున్నాను, ఈ యొక్క గర్భఫలాన్ని ఇమ్మనమని ప్రార్థన చేసినప్పుడు నా పెద్ద కుమారుడు 2 ఏప్రిల్ 1974లో జన్మించాడు. జన్మించిన తర్వాత నేను 24/1974లో ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక కేరళ పెంతుకోస్ పాస్టర్ ద్వారా దేవుని సన్నిధిలో బాప్తిజం పొందాను. ఆ విధంగా ఆ రహస్యంగానే ఉంచాను. కారణం ఏమిటంటే కేవలం మేము ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ వచ్చాం కాబట్టి, ఆ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో ఏ రకమైనటువంటి అనేకమైన అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఆ టైంలో యేసుక్రీస్తు పేరు ఉంటేనే ఫలానా అని ముద్ర వేసేవారు. అలాంటి రోజుల్లో నేను చాలా రహస్యంగా పెట్టాను. రహస్యంగా పెట్టిన తర్వాత దేవుడు ఆశీర్వదించి అనేక ఆర్థికంగా ఆశీర్వదించి సుమారుగా మా పెద్ద కుమారుడు అయిన తర్వాత కుమార్తె, అలాగే చిన్న కుమారుడు జన్మించాడు. అయితే నేను ఎప్పుడూ రహస్యంగానే ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్రార్థన చేయించుకుని మా బావగారు బైబిల్ మిషన్ ద్వారా ప్రార్థన చేయించుకుని వచ్చాను. అయితే 1990లో దేవుని యొక్క మరి ఏమిటో అర్థం కాలేదు, 12 ఏళ్ళు చదువుతున్నటువంటి కుమారుడు సడన్గా మార్నింగ్ హ్యాపీగా ఉన్నాడు, ఈవినింగ్కి
ఈ బికేమ్ డెడ్ బాడీ. అప్పటితో నాకు ఒక్కసారి తెగింపు వచ్చింది. ఎంతకాలం ఏంటి, అరిమత యేసేపు ఏ రకంగా తెగించి యేసుక్రీస్తు దేహాన్ని అడిగాడు. ఆ తెగింపు వచ్చిన తర్వాత నేను ఆర్ఆర్కే మూర్తి గారు అప్పటికే రేడియో ప్రసంగాలు వింటూ ఆయనతో ఉత్తర ప్రత్యుత్సాలతో ఉంటూ ఆయనతో పరిచయం ఉన్న మీదట ఆయనకు ఒక ఉత్తరం రాశా. అయ్యా, ఈ విధంగా జరిగింది, నేను ఏ దేవుడిని నమ్మను, ఇక చాలు, ఇక దేవుళ్ళన్నీ నమ్మాం, చేసిన తర్వాత ఇది జరిగింది అంటే ఆయన పిలిచి జాగ్రత్తగా పిలిచి మా ఇంటికి కూడా వచ్చాడు 1990లో. వచ్చి, నాగేశ్వరరావు అలా కాదు, ఏమిటంటే కుమారుడు ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. కుమారుడు ఎవరు తీసుకెళ్ళారు, దేవుడు తీసుకెళ్ళారు. అది అది నువ్వు నమ్ముతున్నావు కదా. నమ్ముతున్నాను సార్ అన్న తర్వాత ఆయన అన్నాడు, అంటే కుమారుడు, నీకు ఇచ్చిన కుమారుడు దేవుడికి కావాల్సి వచ్చింది కాబట్టి దేవుడి కంటే, కుమారుడి కంటే దేవుడిని ప్రేమిస్తున్నావా, కుమారుడిని ప్రేమిస్తున్నావా అంటే దేవుణ్ణే ప్రేమిస్తాను. అలాంటప్పుడు నీవు ఈ మార్గంలో, ఏ పంథాలో అయితే, ఏ సత్య మార్గంలో అయితే నువ్వు ఎన్నుకున్నావో ఆ మార్గంలో నడిస్తే నీకు ఆజీవాంతం కూడా మరి సుఖ సౌఖ్యాలు ఉంటాయి అని తిరిగి యథార్థవంతుడిగా తెలిసి ఆయనతో పాటుగా సేవకు తీసుకెళ్ళారు. సుమారుగా 38 సంవత్సరాలు ఆయనతో నేను సేవ చేశాను. అనేక మంది ఉన్నారు, అందరూ ఆత్మీయ కుమారులు, అనేకమైనటువంటి మరి వాయిద్య సహకారాలు, రచనలు అవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారంగా నేను ఒక క్యాసెట్ మధుర స్మృతులని 1993లో కూడా ఆ కుమారుడిని జ్ఞాపకార్థం కూడా నేను ప్రొడ్యూస్ చేశాను. అలాగే ఆ విధంగా నడుస్తున్న తరుణంలో దేవుని యొక్క సమక్షంలో నేను బాప్టిస్ట్ సంఘానికి హెబ్రోన్ చర్చ్కి వెళ్ళేవాడిని. హెబ్రోన్ చర్చ్కి వెళ్ళిన తర్వాత ఆర్ఆర్కే గారు అన్నారు, నువ్వు రెవరెండ్ జి శామ్యూల్ గారు చర్చికి వెళ్ళవయ్యా, బాగుంటుంది అంటే. భక్త్ సింగ్ గారి చర్చి అప్పటికే కొంచెం లాస్ట్ పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి నువ్వు ఈ చర్చికి వెళ్ళంటే ఆయన గైడెన్స్ ఇస్తే జి షమీల్ గారు కలిసి ఆ చర్చి ఆయన అన్నారు, ఆ సంఘం హయత్ నగర్ సంఘం ఉంది, ఆ సంఘానికి వెళ్ళు అని చెప్పి ఆ సంఘంలో ఒక పరిచారకుడిగా తయారయ్యి తిరిగి ఒక ప్రెసిడెంట్గా చేసి తిరిగి ఈ రోజున ఆ సంఘం ద్వారా నేను ఒక రెవరెండ్ పాస్టర్గా నేను ఈ రోజు సేవ చేసడానికి మీ ముందు నిలబడ్డాను. కాబట్టి ఇలాంటి సాక్ష్యం తర్వాత 2020లో మా శ్రీమతి కూడా దేవుని సన్నిధిలో నేను వస్తాం, మనం అందరం సంఘాన్ని నిర్మించుకుందాం మా గ్రామంలో అనుకున్నాం. కానీ దేవుని పిలుపునందుకుని కరోనా సమయంలో ఆమె కూడా కాలం చేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు నాకు ఒక్కొక్కటి అనిపిస్తుంటుంది. నాకు యాక్చువల్గా దేవుని నమ్ముకున్న తర్వాత నలుగురు సంతానం కలిగితే, నా ఇద్దరు, పెద్ద కుమారుడు చివరి కుమారుడు దేవుడిని పిలుచుకుని ఉంటే, అయ్యో ఈ విధంగా ఎందుకు చేసావు దేవా అంటే, అప్పుడు నా కుమారుడికి వివాహం అయిన తర్వాత తిరిగి ఇద్దరు మనవల్ని, ఇద్దరు కొడుకులకు బదులు ఇద్దరు మనవలను ప్రసాదించాడు. కాబట్టి అప్పుడప్పుడు యోబు చరిత్ర తలుచుకుంటూ ఉంటే, ఓ ఇదా అని చెప్పి ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగేటువంటి విశేషాలు ఎన్నెన్నో ఉన్నాయని బైబిల్ నన్ను ఆకర్షించింది. బైబిల్ ఒక్కసారి తర్వాత ఇక్కడ మా నాన్నగారు బిగినింగ్లో ఏమన్నారంటే, నాన్న నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఒక నెల ఆలోచించుకుని బైబిల్ చదువుకుంటూ నువ్వు ఇక నిర్ణయం నాకు చెప్పు, తర్వాత నేను చెప్తాను అన్నాడు ఆయన. ఇంచేతంటే నాకు ఆర్థికమైన స్తోమత లేదు, స్వేచ్ఛ లేదు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నైనా నువ్వు బావగారు ఏదో వద్దు అని అన్నారు కదా, దాన్ని నేను అబ్జెక్షన్ చేయట్లేదు. నేను ఒక రిటైర్డ్ టీచర్ని, అందరి గురించి బోధించాను. యేసుక్రీస్తు గురించి, బుద్ధుడి గురించి, జైనుడి గురించి, మహమ్మది గురించి, అందరి గురించి బోధించాను. కాబట్టి నేను ఏమీ అభ్యంతరం చెప్పను. కానీ ఏ విశ్వాసం అయితే నీవు అలవర్చుకుంటావో ఆ విశ్వాసంలో ఆఖరి శ్వాస వరకు దాని మీదే ఉండాలి సుమా అని ఒక ప్రమాణం తీసుకున్నాడు. చూడండి, మా నాన్న క్రైస్తవేతరుడు అయినప్పటికీ కూడా క్రైస్తవ పితరుడు, క్రైస్తవ తండ్రి ఏ విధంగా హెచ్చరించాలో, ఏ విధంగా ప్రమాణం చేయించాలో ఆ విధంగా శపథం చేసినటువంటి మా నాన్నగారికి నేను ఎంతో కృతజ్ఞుడు. అదే విషయం నేను ఆర్ఆర్కే గారికి చెప్పాను. చేత అందరితో సహవాసం మాసిలమ్మణి గారితో, అలాగే మాసిలమ్మణి గారి విజయనగర్ కాలనీలో ఆ చర్చికి కృపానందం గారి ద్వారా వెళ్ళేవాడిని. తర్వాత మరి జి శామ్యూల్ గారితో, అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు, వీళ్ళ యొక్క అనుము శిష్యరికంలో, దేవుని యొక్క సహవాసంలో, దేవుని యొక్క వాక్య ప్రతిభను ఎక్కడ ఏ విధంగా ప్రస్తావించాలి అని ఎప్పుడు కూడా వాక్యం
మీరు బోధించేటప్పుడు ఇతరుల యొక్క సెంటిమెంట్స్ని కానీ వేటిని కానీ మీరు రెస్పెక్ట్ చేసే విధంగా ఉండాలి, కానీ డిస్రెస్పెక్ట్ ఏమాత్రం విమర్శించడానికి ఎందుకంటే మీరు ఏ సాంప్రదాయం నుంచి వచ్చారు అదే సాంప్రదాయం నుంచి వచ్చారు కాబట్టి దానిలో మంచిది ఏదైనా తీసుకుని నీలో సర్వోన్నతమైన మంచిని గురించి చెప్పండి అని వారందరూ బోధించారు. ఆ బాటలో నేను నడుస్తున్నాను.